నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. కుండ పగిలితే మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ అదే గుండె పగిలితే కుదురుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. పేదవాడి గుడిసెలోకి, మహారాజు భవంతిలోకి కూడా భయం, పక్షపాతం లేకుండా జొరబడేది మరణం ఒక్కటే. మన్ను ఒకటైనా కుండలు వేరువేరు, బంగారం ఒకటైనా నగలు వేరు, ఆవులు వేరెవరివైనా పాలు ఒక్కటే, అలాగే మతాలు విభిన్నాలైన పరమాత్మ ఒక్కరే. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి, దాన్నే ధ్యానించండి, దాన్నే శ్వాసించండి. ఇదే మీ విజయానికి మార్గం. నిరంతరం దాన్నే కలగనండి. మన ఆలోచన విధానాన్ని బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. మన తెలివితేటలను ఎప్పుడూ మన బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి వాడకూడదు. పైకి చూడడానికి మేడిపండు చాలా బాగా కనబడుతుంది, లోపల ఉండే పురుగులు కనబడవు. అలాగే మనకు తారసపడే ఎంతోమంది జనాలు మనతో పైకి బాగానే ఉన్నా లోపల కుళ్ళు నింపుకొని ఉంటారని మనకు అస్సలు తెలియదు. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. నిరాడంబరంగా ఉండటం అంటే అన్నిటికీ దూరంగా ఉంటూ నిరాశగా ఉండటం కాదు. స్థాయికి మించి ఆశకు పోకుండా, బాధ్యతలను అదృష్టంగా మోస్తూ, కష్టాలను మనోబలంతో ఎదుర్కొంటూ, అన్ని వేళలా ధైర్యాన్ని కలిగి ఉండాలి. అందరికీ సంతోషాన్ని పంచడమే నిరాడంబరత. నిరాడంబర జీవితమే నిశ్చింత జీవితం. జీవితంలో ఎత్తుపల్లాలు సముద్రంలో అలల్లాంటివి. వాటిని చూసి కృంగిపోకుండా ఓడలాగా వాటిపైన సవారీ చెయ్యటం నేర్చుకోండి. పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోండి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోండి. ఆనందం అయిన వాళ్లతో పంచుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకోండి. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకోండి. గతం చేసిన గాయాలు మర్చిపోండి. ముందున్న గమ్యాన్ని చేరుకోండి. మనిషి జీవితం అంటే ఒక యుద్ధమని తెలుసుకోండి. జీవన గమనంలో స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవి. పడితే లేవాల్సింది మనమే. బాధల్ని, గాయాల్ని దిగమింగాల్సింది మనమే. జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ధైర్యం చెప్పుకోవాల్సింది మనకు మనమే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోవాలి. మిమ్మల్ని ఎవరైనా మీకు తెలిసిన ఒక మంచి వ్యక్తిని చూపించండి అని అడిగితే వెంటనే మీరు అలాంటి వారు ఎవరున్నారా అని ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరున్నారు అనే విషయం మీకు గుర్తుకు రాదు. అలా గుర్తుకు రాకపోతే మీ మీద మీకు విశ్వాసం లేనట్టే. గ్రంథాల్లో ఉన్న జ్ఞానమంతా మీలోనే ఉంది. అంతకంటే 1000 రెట్లు ఎక్కువగానే ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో మీరు దేన్నైనా సాధించగలరు. ఎప్పుడూ బలహీనులుగా భావించకండి. సమస్త శక్తి మీలోనే ఉంది. జిరాఫీ తిండి తిన్నంత తేలికగా నీళ్లు తాగలేదు. సింహం నీళ్లు తాగినంత సులువుగా ఆహారం సంపాదించుకోలేదు.
కేవలం జంతువులు మనుషులే కాదు, ప్రతి ప్రాణికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. విజయమే సర్వస్వం కాదు, పరాజయమే అంతం కాదు. ఏం జరిగినా మన ప్రయత్నాన్ని ఆపొద్దు, కొనసాగిస్తూనే ఉండాలి. ఏదైనా గొప్పది సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం మనలో కలిగి ఉండాలి. నలతపడని కళ్ళుండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఏడుస్తాయి. సిరి సంపదలు ఉన్నవారంతా శ్రీమంతులు కాలేరు. పూరి గుడిసెలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళు కాదు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సహాయం చేసే మనసున్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.